ఫ్రెండ్స్, రాత్రికి రాత్రే పెరగనున్న పెన్షన్లు వీరికి మాత్రమే. తెలంగాణ రాష్ట్ర సర్కారు పెన్షనర్లకు ఉద్దేశించి రోజు రోజుకి ప్రతి ఒక్క మాట అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం మీకు వీడియోలో అందించబడుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీలైన త్వరగా వీడియోను అందుకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణ రాష్ట్ర సర్కారు వృద్ధులకు, వికలాంగులకు సంబంధించి పెన్షన్ అనేది గణనీయంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటు వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళ పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చూసుకున్నట్లయితే ఆగస్టు నెల లేదా ఆగస్టు నెల చివరి వారంలో కల్లా లేదా సెప్టెంబర్ నెల మొదటి వారం కల్లా పెన్షన్ అనేటివి పడాలంటే ఎలక్షన్స్ ముందే పడాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తాజాగా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఎన్నికల కోడ్ వస్తే ఎటువంటి పథకాలను కూడా అమలు చేయకూడదు అని మనకున్న సమాచారం. అయితే వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ల కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వివరాలను పరిశీలించినట్లయితే ఈరోజు రాత్రికే పెరగనున్న పెన్షన్లు వీరికి మాత్రమే. తెలంగాణలో కొంతమేరకు పెన్షన్లను కూడా పెంచాలని కూడా రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎవరైతే 60 సంవత్సరాలు పైబడిన వారికి మొదటగా పెన్షన్లు దాదాపు 4,016 రూపాయల పెన్షన్లు పెంచాలని, 6,016 రూపాయలు పెంచాలని కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్ మొదటి వారం కల్లా ఎలక్షన్స్ ఉన్న కారణంగా పెరిగిన పెన్షన్లు మొదటగా పెంచితే వారి నుండి ఎలక్షన్స్కు వారికి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం అయితే ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నదని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క పెన్షన్లు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటువంటి తాజా సమాచారం కోసం మీకు ఎప్పటికప్పుడు అందుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోను లైక్ చేయండి. మన ఈ వీడియో దాదాపు 10,000 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీలైన త్వరగా ఆ వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు అందించబడుతుంది. మిత్రులారా, ఆ వీడియో చూసిన వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీలైనంత త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఇక తెలంగాణలో ఇక మనకు పెన్షన్లు చూసుకున్నట్లయితే దాదాపు 59 లక్షల మందికి దాదాపు పెన్షన్ అయితే విడుదల వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే మనకు ప్రజాపాలన మనకు ఒక 1 వీక్ స్కీమ్ పెట్టారో ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మొదటగా పెన్షన్లను పెంచాలి అని నిర్ణయం అయితే తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి కొందరైతే ఆల్రెడీ పెన్షన్ తీసుకున్నారు, కానీ ఆ యొక్క పెన్షన్ తీసుకున్న వరకు వారైతే దరఖాస్తు అయితే చేసుకోలేదు. చేసుకున్న వారికి మాత్రమే పెన్షన్లు ఇస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం వలన చాలామంది వ్యతిరేకత వస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మీద మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో మనకైతే ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ యొక్క పెరిగిన పెన్షన్లు కూడా మరి ఎంతమందికి రిలీజ్ అవుతాయో మనం అందరం కూడా వేచి చూడాలి. మరి ఈరోజు రాత్రికి అయితే పెరుగుతాయని ప్రాథమిక సమాచారం. ఈ యొక్క పెరిగిన పెన్షన్లు కూడా మరి ఎంతవరకు పెరిగింది, మరి ఎంతమందికి ఈ యొక్క పెన్షన్ అనేది రిలీజ్ చేశారు అనేది ప్రతి ఒక్కరు మీకైతే వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, వీడియో చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీడియోను వీలైనంత త్వరగా అందరూ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఇక రైతన్నలకు సంబంధించి రైతు భరోసా నిధులు చాలా వరకు అయితే ఒక 30 నుంచి 40 ఎకరాల వరకు రైతు భరోసా కింద డబ్బులు అనేది జమ అయినాయని ప్రాథమిక సమాచారం. దాదాపు మిగతా ఎకరాల వరకు ఈ రోజు అయితే జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే 40 నుంచి ఒక 50 ఎకరాల వరకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ యొక్క రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే పడుతున్నాయి. అదేవిధంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకు సంబంధించి డబ్బులు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వారికి 12,000 రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వారి ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైతన్నలకు సంబంధించి వారికి వడ్ల బోనస్ కింద దాదాపు 5,000 రూపాయల నుండి మరింత పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క వర్షాకాలం సమయంలో వారికి వ్యవసాయ పనుల నిమిత్తము వారికి యూరియా బస్తాలు కూడా ఉచితంగా ఇచ్చే ఆలోచన ప్రభుత్వం అయితే ఇస్తుందని ప్రాథమిక సమాచారం. ఎందుకంటే యూరియాకి సంబంధించి చాలామంది లైన్లలో ఎంతోసేపు నిలిచినా కూడా వారికి అయితే ఆ యొక్క యూరియాకి సంబంధించి మందు బస్తాలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం అయితే కల్పించలేకపోయింది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత వారికి అయితే ఉచితంగానే ఇచ్చే ఆలోచనలలో ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఏది ఏమైనా ఈ యొక్క రైతన్నలకు, పెన్షనర్లకు ఇది ఒక శుభ పరిణామంగా భావించవచ్చు. ఇటువంటి సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.